సార్ ఏం చెప్తారు ఈ వర్షము వచ్చే సందర్భం కానీ ప్రజలకి మీరేం సూచిస్తారు? మీ ప్రజలకు ఒక్కడే చెప్తున్నామండి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మెయిన్ ఎందుకంటే వర్షం వచ్చే ముందే ఎవరిళ్ళ వాళ్ళు ఉంటే బాగుంటుంది. వర్షం వచ్చే ముందు వచ్చిన తర్వాత మీరు వచ్చేస్తుర్రు, బైకులతో సహా మనుషులు కూడా కొట్టుకపోతుర్రు. ఇక్కడ ఎందుకంటే ఈ పక్కకు నాలా ఉంది, ఇంతకుముందు కార్లు కూడా కొట్టుకొచ్చినాయి, బెడ్లు వేసిర్రు. ఇక్కడ కొన్ని హాస్టల్లో వాళ్ళు ఉన్నారు, హాస్టల్ వాళ్ళు ఏం చేస్తారు, బెడ్లు కానీ కార్లు అది నాలలో పడేసేస్తున్నారు. దానివల్ల ఏమైపోయి జామ్ అయిపోయి చాలా విపరీతమైన చెత్త అనేది కూడా పేరుకపోయి మాకు డెనిస్లు నిండిపోతున్నాయి. మాకు అలా కొంచెం ప్రతి ఇంటికి మేము డైలీ బండి పంపిస్తున్నాము, చెత్త బండి పంపిస్తున్నాము. వాళ్ళకు ఇచ్చే పైసలు ఇస్తే వాళ్ళు చెత్త తీసుకెళ్తారు. కొంతమంది పైసలు ఇవ్వక వాళ్ళు చెత్త తీసుకెళ్తారని వాళ్ళు అంటున్నారు. మేము ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. మేము ఆ డోర్ ప్రకారం అయినప్పుడు మీరు చెత్త వేయాలి. ప్లాస్టిక్ కవర్లైనా సరే అలాగా తడి చెత్త పొడి చెత్త అని పెట్టిర్రు. తడి చెత్త అలాగే వేయాలి, పొడి చెత్త అలాగే వేయాలి. అది వేస్తలేరు, మొత్తం చెత్త ఒక్క దగ్గరనే ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి మేము కంటిన్యూ తిరుగుతున్నాం. మేము కొంతమంది మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి అని ఇప్పుడు మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు జాగ్రత్త తీసుకోకుండా ఏదైతే వాళ్ళు వేయాల్సిన చెత్త అంతా రోడ్డు మీద పడేసి ఇప్పుడు వాళ్ళు మొత్తుకుంటున్న పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ముందే చెప్తున్నామండి. మేము ఎందుకు చెప్తున్నామంటే చెత్త వేయకుండా మా బండి వస్తుంది, మా బండికి చెత్త ఇచ్చేయండి. మా బండి వచ్చినప్పుడు చెత్త వేయకుండా మీరు ఏం చేస్తారంటే బయటలో పెట్టేస్తారు. ఆ వర్షానికి చెత్త కూడా కొట్టుకొచ్చేసి డానాలు డేనిస్లు మునిగిపోతున్నాయి. అది ఏంటి అంటే ఒక డబ్బాలో పెట్టుకుని పక్కకు పెట్టుకుంటే బండి వచ్చినప్పుడు బండికి చెత్త ఇచ్చేసాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రాని తీసుకొని వచ్చింది. హైడ్రా వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పటికి కూడా ఈ డ్రైనేజ్ అన్నీ మళ్ళీ పొంగిపోతూనే ఉంది. ఇవన్నీ లేకుండానే చేస్తాము, చెరువులన్నీ మళ్ళీ గతంలో ఎలా ఉండేనో అలా తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇక్కడ కూడా అలాగ అనిపించట్లేదని కొంతమంది వాదన చెప్తా ఉన్నారు. ఎలా వస్తున్నారు సార్? ఇప్పుడు మాకైతే వచ్చిర్రు, హైడ్రా టీం ఇచ్చిర్రు మాకు. హైడ్రా టీం వాళ్ళు ఏదైనా మట్టి నిండి నాళ్ళ కాడ వాళ్ళు ఎంబడి తీసేస్తున్నారు. నాళాలు కూసుకుపోకుండా మట్టి నిండకుండా వాళ్ళు తీపిచ్చేస్తున్నారు. నేను కూడా ఇక్కడ వెంగళరావు నగర్ కానీ కృష్ణనగర్ కానీ ఇక్కడ మన వెంకటగిరి కూడా వాళ్ళు మట్టి తీసేస్తున్నారు. మేము ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ వాళ్ళకి పెడుతున్నాం హైడ్రా వాళ్ళకు. వాళ్ళు ఇక్కడ నా 5 డివిజన్లు ఉన్నాయి. 5 డివిజన్లలో 5 హైడ్రా టీం వచ్చింది. ఆ 5 టీంలలో మనకు కృష్ణనగరు, వెంగళరావు నగరు ఇంపార్టెంట్, మన రైమత్ నగర్ 3 డివిజన్లలో వాళ్ళు మట్టి మాత్రం తీసేస్తున్నారు సార్. ఓకేనా? అంటే హైడ్రా వల్ల ఉపయోగం ఉందని అంటారా? హైడ్రా వల్ల ఉపయోగం ఉందండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర మట్టి గిట్టి తీసేస్తుంది, కొద్దిగా వాటర్ కూడా జల్లి వెళ్ళిపోతుంది. దానివల్ల కూడా మనకు ప్రాబ్లం లేదు. ఒక వాదన వచ్చేది హైడ్రాని తీసుకొచ్చేసి నిరుపేదల ఇల్లు కూల్చేస్తుర్రు అది ఇదని వాదన కూడా వచ్చేది. ఆ వాదన కరెక్ట్ అంటారా, లేకుంటే ఇట్లా మంచి పని చేస్తాడానికి యూజ్ అవుతుందని అంటారా? సార్ ఇప్పుడు మేము ఏమంటున్నామంటే సీఎం గారి ఆదేశాల ప్రకారం, కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళు ఏం చెప్తే అది చేయవలసి వస్తుంది సార్. అది మనం దానికి ఏం చేయలేము. అది వాళ్ళ పై ఆఫీసర్లు చెప్తే మేము పని చేపిస్తాం సార్. సో హైడ్రా కూడా చాలా మెరుగ్గానే పనిచేస్తూ ఉంది. హైడ్రాకు సంబంధించిన వాళ్ళు కూడా మెరుగ్గానే పనిచేసి ఇక్కడ సంబంధించిన మట్టి పూడికలు అవన్నీ తీస్తూ ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతోని మరో అధికారి అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ప్రజలకి ఏమని సూచనలు ఇస్తూ ఉన్నారు, ఇక్కడ ఇంత డ్రైనేజ్ వాటర్ బయటికి రావడానికి కారణాలు ఏమంటారు? నేను అసిస్టెంట్ ఇంజనీర్ని, కృష్ణానగర్. ఇక్కడ మనకు మెయిన్గా ఇది డ్రైనేజ్ వాటరు ప్లస్ మళ్ళీ రెయిన్ వాటర్ రెండు మిక్స్ అయినాయి. కృష్ణానగర్ అనేది లో లయింగ్ ఏరియా. ఈ వాటర్ అంతా మనకు చిరంజీవి బ్లడ్ బ్యాంకు, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి వస్తుందన్నమాట. ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఇక్కడ వర్షం పడకున్నా కూడా అక్కడ వర్షం పడితే ఇక్కడ దాదాపు ఫీట్ వాటర్ వస్తాయి. సో మనకు ఈ నాలా అనేది దాదాపు ఒక 15 నుంచి 20 పాయింట్ల దగ్గర 90 డిగ్రీస్ బెండ్ ఉంది. ఈ నాలా కెపాసిటీ సరిపోవట్లేదు అనమాట. సో మేమేమంటున్నామంటే జిహెచ్ఎంసీలో ఉన్న ఎస్ఎన్డిపి వింగ్ ఉంటుంది, స్టాటికల్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఆ వింగ్ దీన్ని టేక్ ఓవర్ చేసుకొని ఈ నాలా యొక్క అలైన్మెంట్ కొంచెం చేంజ్ చేసి పైనుంచి వచ్చే లోడ్ని ఇంకా వేరే దగ్గర డైవర్ట్ చేస్తే ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. అప్పటి వరకు ఈ ప్రాబ్లం ఇలానే ఉంటుంది. సో మేమేం చేస్తున్నామంటే మేము ఈ హైడ్రా రాకముందుకు ఫ్రీక్వెంట్గా మేము దీన్ని డీక్లాగింగ్ చేయడం, డీసిల్టింగ్ చేయడం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మేము డీసిల్టింగ్ చేస్తామో మళ్ళీ వర్షం రాగానే పైనుంచి మళ్ళీ సిల్ట్ కొట్టుకొని వస్తుంది. అది మేము తీపిస్తూనే ఉన్నాం. అది నిరంతర ప్రక్రియ అనమాట. హైడ్రా వాళ్ళు వచ్చిన తర్వాత హైడ్రా వాళ్ళు మేము కలిసి చేస్తున్నాం. సో ఇదేంటంటే మనకు మెయిన్గా లోడ్ తగ్గించాలి. పైనుంచి వచ్చే క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చే వాటర్ లోడ్ తగ్గించాలి. అక్కడ నుంచి అక్కడ వాటర్ కొంచెం అక్కడ డైవర్ట్ చేసేయాలన్నమాట. అప్పటికి ఇక్కడ కొంచెం ప్రాబ్లం తగ్గుద్ది. ఇంకోటి ప్రధానంగా ఈ డ్రైనేజ్ కాడ మేము చూసినప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ప్లాస్టిక్ సంబంధించిన వ్యర్థాల వల్లనే ఒక అడ్డుకట్టు లెక్క ఏర్పడి ఇంకా డ్రైనేజీకి సంబంధించిన రోడ్లు డ్యామేజ్ కానీ అవన్నీ జరుగుతూ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ డ్యామేజ్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను. అంటే మీరేమంటారు? నేను కూడా జిహెచ్ఎంసీ తరఫున ప్రజలకు కోరేది నేను ఏంటంటే మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ అయినా సరే ఏదైనా వ్యర్థాలు ఉంటే
మీ ఇంటికి తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు స్వచ్ఛ ఆటో వస్తుంది. సో దానిలో వేయడం బెటర్. ఈ పైన రోడ్ మీదలో పడేస్తే ఆ క్యాచ్ పిట్ల దగ్గర అది క్లాగ్ అయిపోయి వాటర్ అనేది రోడ్ మీదే ఫ్లో అవుతుంది అనమాట. సో ప్రజలు ఇది అవగాహన మాత్రం ఖచ్చితంగా రావాలి ప్రజలకు. అంటే ఈ వరదలు వస్తున్న సమయంలో ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ వరస్ట్గా ఉంది అని ఎన్నోసార్లు వినిపిస్తూ ఉన్నది. కానీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? అయితే మనకు 2 డ్రైన్స్ ఉంటాయండి. ఒకటి స్టోమ్ వాటర్ డ్రైన్, ఇంకోటి డ్రైనేజ్ సీవరేజ్ లైన్. సో సీవరేజ్ లైన్ చూసుకునే వాళ్ళు HNWSSB వాళ్ళు చూసుకుంటారు. స్టోమ్ వాటర్ డ్రైన్ చూసుకునే వాళ్ళు GHMC వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో ఇన్ కేస్ ఎక్కడైనా సీవరేజ్ లైన్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా మేము కన్సర్న్డ్ HNWS మేనేజర్కి మేము ఇన్ఫామ్ చేస్తాం. దాన్ని కూడా మేము ఫాలో అప్ చేస్తున్నాం. ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ నాలా ఓవర్ఫ్లో అవుతుంది అనుకోండి, అంటే స్టోమ్ వాటర్ డ్రైన్స్ ఓవర్ఫ్లో అవుతుంది అనుకోండి, అక్కడ మేము డీక్లాకింగ్ చేపిస్తున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు అవుతుందంటే మనకు మెయిన్ జనాలు ప్లాస్టిక్ వేస్ట్ రోడ్డు మీద వేయకుండా చూడాలి. అంటే ఇంకా వర్షాల గురించి కానీ లేకుంటే ఈ పరిధిలో GHMC నుండి మీకు ఎటువంటి ఆదేశాలు వచ్చినాయి? మేయర్ నుండి ఎటువంటి ఆదేశాలు వచ్చినాయి? మాకు ఏంటంటే ఈ కృష్ణానగర్ అనేది ప్రాబ్లమేటిక్ ఏరియా. సో వరద వచ్చినప్పుడు మనకు హైడ్రాలో 2 టీమ్స్ ఉంటాయి, స్టాటిక్ అండ్ మొబైల్ ఎమర్జెన్సీ టీమ్ అని చెప్పేసి. సో మేము నిరంతరం పర్యవేక్షిస్తుంటాం అనమాట. స్టాటిక్ లేబర్ ఉన్నారా లేదా పాయింట్ దగ్గర, MET టీం ఉందా లేదా, ఎక్కడైనా ఫ్లో ఎక్కువ వస్తే మేము క్యాచ్ పిట్ ఓపెన్ చేపిస్తాం అనమాట. క్యాచ్ పిట్ ఓపెన్ చేపిస్తే మాత్రం ఖచ్చితంగా మా లేబర్ ఒకరు అక్కడ ఉంటారు. క్యాచ్ పిట్ మళ్ళీ క్లోజ్ అయిన తర్వాతనే లేబర్ అక్కడ నుంచి కదులుతారు అనమాట. సో మేము ఇది నిరంతరం మేము పర్యవేక్షిస్తూ ఉంటాం. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అధికారులు పనిచేస్తున్నారు ఈ కృష్ణానగర్ కావచ్చు, ఇక్కడ ఈ పరిధిలో ఎంతమంది GHMC అధికారులు కావచ్చు, లేకుంటే మన హైడ్రా అధికారులు ఎంతమంది వర్క్ చేస్తారు? ఇక్కడ మనకు ప్రతి వార్డులో శానిటేషన్ వింగ్ ఉంటుంది, ఇంజనీరింగ్ వింగ్ ఉంటుంది, ఎలాంగ్ విత్ హైడ్రా టీమ్. ఓకేనా, ఒకవేళ వీళ్ళ ద్వారా నుంచి కూడా కాకపోతే అప్పుడు DRF టీం కూడా వస్తారనమాట. మేము DRF హెల్ప్ కూడా తీసుకుంటాం. సో అందరి పర్యవేక్షణలో అందరి సహాయ సహకారాలతో మేము ఇది చేపిస్తున్నాం. అంటే ఇందాక కొంతమంది పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అధికారులు స్పందించట్లేదని ఒక మాట వచ్చింది. దాని గురించి ఏం చెప్తారు? అధికారులు స్పందించట్లేదు అంటే ఇప్పుడు మనకు లేబర్ అయితే మనకి ఇక్కడ కంటిన్యూస్గా అవైలబుల్గా ఉంటారు. మేము చేయగలిగేది మేము చేస్తున్నాం అనమాట. అది సో వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు అయితే మేము చేస్తూ ఉన్నాము. దాదాపుగా ఆ ప్లాస్టిక్ వ్యర్థాల వల్లనే దాదాపుగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఖరాబ్ అవుతూ ఉంది. అలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలను తీయడానికి టైం పడుతూ ఉంది. మీరు అలా రోడ్లపైన చెత్త వేయకుండా ఉండి తడి చెత్త పొడి చెత్త మీ ఇంటి దగ్గరికి వాహనాలు వస్తున్నాయి, వాహనాల్లో వేస్తే ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయలేము అన్నట్టుగా వాళ్ళ ప్రజలే మేల్కోవాలి, ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి అన్నట్టుగా GHMC అధికారులు అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కృష్ణానగర్ ఏరియాలో మనకి వాటర్ సమస్య అంటే ఈ డ్రైనేజీ సిస్టమ్ సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అటు పైన ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి మన అదేవిధంగా జూబ్లీహిల్స్ నుండి అది ఎత్తు ప్రాంతం కాబట్టి ఇది వంపు ప్రాంతం కాబట్టి ఆ వాటర్ అన్నీ ఇటే వస్తాయి. ఫోర్స్ఫుల్గా వాటర్ రావడం వల్ల డ్రైనేజీ సిస్టమ్స్ కూడా దెబ్బతింటున్నాయి అన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు కూడా అప్రమత్తమై డ్రైనేజీ సంబంధించిన ఏమున్నా కానీ మీరు మాకు కాల్ చేస్తే మేము సంప్రదిస్తాము, ఖచ్చితంగా మేము వాటికి చర్యలు తీసుకుంటాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరొక అంశం అంటే హైడ్రా వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఈ నాలాలకు సంబంధించి కావచ్చు లేకుంటే ఈ వాటర్ సమస్య కావచ్చు ఇవన్నిటి కూడా పరిష్కరించుకోవడానికి ఇంకా సులువుతరమైనట్టు కూడా చెప్తా ఉన్నారు. కానీ దీనికి ప్రజల సహాయం కూడా కావాలి, ప్రజలు కూడా చైతన్యవంతమయ్యి ప్లాస్టిక్ చెత్త రోడ్ల మీద వేయొద్దని అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామ్యాన్ రవీందర్తో అనిల్, కృష్ణానగర్.